హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు వీడియోలో నేతి బీరకాయ కర్రీ ప్రిపరేషన్ అనేది చూపిస్తానండి. మనలో చాలామందికి ఈ నేతి బీరకాయలు ఎలా ఉంటాయో కూడా తెలియదండి. కాబట్టి ఫస్ట్ అయితే మనము ఈ నేతి బీరకాయలు అనేవి ఎలా ఉంటాయో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. నేతి బీరకాయలు చూడండి, ఈ విధంగా ఉంటాయండి. నేతి బీరకాయలు ఈ విధంగా అయితే ఉంటాయి. మామూలు బీరకాయలు అయితే మనలో చాలామంది చూసింటారండి. కానీ ఈ నేతి బీరకాయలు అనేది ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి. ఓకేనండి, ఇవైతే మేము మా ఆయన వాళ్ళ ఊరిలో చేన్లో అనేది కాసాయండి. చెట్టుకు కనిపిస్తే మేము ఊరికి వెళ్ళినప్పుడు చేన్లో మేమైతే పెరుక్కొని వచ్చామండి. ఫస్ట్ అయితే మనము ఈ నేతి బీరకాయలలో ఎటువంటి పోషకాలు అనేవి ఉంటాయో మనము డైలీ లైఫ్లో ఈ నేతి బీరకాయలను తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయంటే 100 గ్రామ్స్ మనం ఈ నేతి బీరకాయలను తీసుకుంటే దానిలో 94% వరకు వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి. దీనిలో మనకు ఎక్కువ శాతము పీచు పదార్థము ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా చాలా పుష్కలంగా ఉంటుందండి. నెక్స్ట్ ఇది అల్సర్స్ను కూడా తగ్గించేస్తుంది. అలాగే మెయిన్గా లివర్ను అనేది డీటాక్సిఫికేషన్ చేస్తుందండి. అలాగే గ్యాస్కు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేస్తుందండి. దీనిలో మెయిన్గా అయితే ఫైబర్ ఉంటుందండి. ఫైబర్ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏమైనా కాన్స్టిపేషన్ ఉన్నా కూడా తగ్గిపోతుందండి. మీకు మార్కెట్లో ఎక్కడైనా కనిపించినట్లయితే ఈ నేతి బీరకాయలను కంపల్సరిగా తెచ్చుకొని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇప్పుడైతే నేను నేతి బీరకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే లైక్ ద్వారా నా ఛానల్ అనేది న్యూ పర్సన్స్కి సజెషన్ అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడైతే కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనము ఈ నేతి బీరకాయల పైన ఉన్నటువంటి పొట్టును తీసేసుకోవాలండి. ఈ విధంగా పైన తీసుకోండి, పూర్తిగా మటుకు తీయద్దండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ నేతి బీరకాయలను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పైన లైట్గా పొట్టును తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడైతే నేను స్టవ్ను ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని దీనిలోనికి ఆయిల్ను యాడ్ చేస్తున్నాను. ఆయిల్ని యాడ్ చేసి మనం దానిలోనికి జీలకర్ర ఆవాలు యాడ్ చేయాలండి. నెక్స్ట్ మనం దానిలోనికి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత మనం దానిలోనికి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలండి. నెక్స్ట్ మనం దానిలోనికి కట్ చేసుకున్న టమోటాను కూడా యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి. పసుపును యాడ్ చేసి మనము టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు మనము మగ్గించుకోవాలండి.
దీనిలోనికి మనము ఉప్పును యాడ్ చేయాలండి. తగినంత ఉప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము దీనిలోనికి బీరకాయలను యాడ్ చేద్దాము. కారం పొడిని యాడ్ చేయాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసి ఉడికిద్దామండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగబ్యాలను అనేది వేసుకుంటున్నానండి. కొద్దిగా శనగబ్యాలను యాడ్ చేస్తున్నాను. శనగబ్యాలను యాడ్ చేసి మనం బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇక అయితే వాటర్ అనేది అవసరం లేదండి. చూడండి, వాటరే దీంట్లో నుంచే వచ్చింది, బీరకాయల నుంచే వచ్చింది వాటర్. ఇప్పుడైతే మనము ప్లేట్ పెట్టి మెత్తగా ఉడికించుకుందామండి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇకైతే స్టవ్ను బంద్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం సింపుల్గా నేతి బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.